వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజమండ్రి గోదావరి నది ఒడ్డున ఉన్న ఇస్కాన్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు విచ్చేశారు. ఈ సందర్భంగా విశ్వశాంతి యజ్ఞం, శ్రీకృష్ణ లీలలపై ప్రవచనం, వాహన సేవ, ఉజ్వల సేవ, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నగర పాలక సంస్థ సిబ్బంది సహకారంతో అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు సత్యనారాయణ ప్రభు తెలిపారు. కోనసీమ జిల్లా చింతలూరు నూకాంబిక దేవస్థానం ఈవోగా పనిచేస్తున్న ఉండవల్లి వీర్రాజు చౌదరిని గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్, వివేకానంద పార్కు వాకర్స్ సంయుక్తంగా సత్కరించారు. కాకినాడలో జరిగిన అభినందన సభలో ఆయనకు ఉత్తమ ప్రతిభా పురస్కారం అందజేసినట్లు గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ తెలియజేశారు. ఈ సందర్భంగా వీర్రాజు చౌదరిని అభినందించారు. ఆలగడ్డ పట్టణంలోని శ్రీ గోకులకృష్ణ ఆలయంలో శ్రీ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగేశ్వరరావు శర్మ మాట్లాడుతూ స్వామివారికి పంచామృత అభిషేకం, మహామంగళహారతి, నైవేద్యం వంటి ప్రత్యేక అలంకరణలు జరిపినట్లు తెలిపారు. సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటుందని భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాజంపేట డివిజన్లో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలను రాజంపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాగరత్మయ్య వెల్లడించారు. చిట్వేలిలో 1.8 మిల్లీమీటర్లు, రాజంపేటలో 2.8 మిల్లీమీటర్లు, పెనగలూరులో 2.2 మిల్లీమీటర్లు, నందలూరులో 4.0 మిల్లీమీటర్లు, పుల్లంపేటలో 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షం కురవలేదని ఆమె తెలిపారు. తిరుపతి యశోదానగర్ రైల్వే కాలనీలో వారం రోజులుగా డ్రైనేజీ పొంగి నదిలా ప్రవహిస్తోంది. మెయిన్ రోడ్ నుంచి లిటిల్ ఏంజల్ స్కూల్, సిపిఎం ఆఫీస్ వైపు వెళ్లే రహదారి మొత్తం మురికి నీటితో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకు వెళ్లాలంటే మురుగు నీటిని తొక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు జ్వరాలతో ఆసుపత్రులకు చేరినట్లు స్థానికులు తెలిపారు. అధికారులకు వీడియోలు పంపినా స్పందన లేదని ఆరోపించారు. ఘంటసాల గ్రామంలోని చిలకలపూడి రహదారి పక్కన వ్యర్థాలను వేయడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది ప్రయాణించే ఈ రహదారికి ఇరువైపులా చెత్తా చెదారం వేయడంతో దుర్వాసన వెలువడుతోంది. వ్యర్థాలను రహదారి పక్కన పడవేయకుండా చూడాలని ప్రజలు కోరారు. పెదబయలు ముంచంగిపుట్ట సరిహద్దులోని తారాపు జలపాతం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోంది. సుమారు 500 అడుగుల ఎత్తు నుంచి పాల సంద్రంలా జాలువారుతున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపు పొందిన తారాబూను బూసిపుట్ట మీదుగా చేరుకోవచ్చు. అయితే వర్షాలు కురుస్తున్నందున ప్రస్తుతం అక్కడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని అధికారులు ఇప్పటికే సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లో ఆక్టోపస్ భవనం వరకు చేరుకున్నాయి. ఇతర పర్యాటక ప్రాంతాలు కూడా జన సందోహంగా మారాయి. అయితే వర్షాల కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. బంగారుపాలెంకు చెందిన హర్షద్ అనే దివ్యాంగుడు కూటమి ప్రభుత్వం నిర్వహించిన అసైన్మెంట్ లో అర్హత లేదని చెప్పి పెన్షన్ కోల్పోయాడు. పుట్టుకతోనే దివ్యాంగుడైన హర్షద్ మంచం మీదే జీవనం గడుపుతున్నాడని, గతంలో DMHO సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ పొందారని అతని తండ్రి తెలిపారు. ఈసారి పెన్షన్ నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు న్యాయం చేయాలని ఆయన కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమలాపురం పరిధిలోని వేమవరంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, వస్త్రాలంకరణ, వివిధ రకాల పుష్పాలు, తులసి మాలలతో శ్రీకృష్ణుడిని అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ, రాధ, గోపికల వేషధారణలు ధరించి సందడి చేశారు.